హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 31 లోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డులో ఎవరెవరైతే నేమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఈ కేవైసీ అయితే చేయించుకోవాలి. మరి ఎక్కడ చేయించుకోవాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేషన్ లబ్ధిదారులు ఈ కేవైసీ ప్రక్రియను ఈ నెల 31వ తేదీలోపు పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ జిల్లాల అధికారులను ఆదేశించారు. ఈ కేవైసీ ప్రక్రియ ఎక్కడెక్కడ ఉంటుందంటే రేషన్ డీలర్లు, తహసీల్దార్లు, డిఎస్ఓలు, కలెక్టర్ల లాగిన్లో ఈ కేవైసీ యూనిట్లు అందుబాటులో ఉంటాయి. లేదా గ్రామ వార్డు సచివాలయాల మొబైల్ యాప్, రేషన్ షాపులోని ఈ పోస్ పరికరాల ద్వారా ఈ కేవైసీని అప్డేట్ చేసుకునే సౌకర్యం ఉంది. మీరు మీ గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్ళి మేము రేషన్ కార్డుకి ఈ కేవైసీ చేయించుకుంటున్నామని చెప్పండి. 5 సంవత్సరాల లోపు పిల్లలు మినహా మిగిలిన లబ్ధిదారులందరూ ఈ కేవైసీ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి. అంటే మీరు మీ యొక్క ఫింగర్ ప్రింట్సు, మీ యొక్క ఆధార్ నెంబరు, మీరైతే అక్కడ ఇంకేమేమి అడిగితే అవన్నీ గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్ళి సమర్పించవలసి ఉంటుంది. మార్చి 31 లోపు ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. జస్ట్ మీరు మీ గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి మేము రేషన్ కార్డుకి ఈ కేవైసీ చేయాలి అనుకుంటున్నామని చెప్తే ప్రాసెస్ వాళ్ళే చేస్తారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 31. 5 సంవత్సరాల లోపు పిల్లలు తప్ప మిగిలిన వాళ్ళందరూ రేషన్ కార్డులో ఎవరెవరి నేమ్ ఉందో వాళ్ళందరూ ఈ కేవైసీ చేయించుకోవాలి. ఒకవేళ ఈ కేవైసీ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయకపోతే రేషన్ కార్డుదారులకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు. ఇవి అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.